గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు మీకు నేటి పంచాంగం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు అనగా మే 10వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణ. సూర్యోదయం ఉదయం 5:30 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. తేదీ ఉదయం 9:59 బహుళ అష్టమి ఉంటుంది. తదుపరి నవమి. నక్షత్రం రాత్రి 8:15 వరకు ధనిష్ట ఉంటుంది. తదుపరి శతభిషం వస్తుంది. యోగం రాత్రి 10:07 వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐద్రం వస్తుంది. కరణం ఉదయం 9:59 వరకు కౌలవ ఉంటుంది. తర్వాత రాత్రి 10:04 వరకు తైతుల ఉంటుంది. దాని తదుపరి గరజి వస్తుంది. శుభ సమయం ఉదయం 6:34 నుండి 9:46 వరకు, తిరిగి ఉదయం 10:50 నుండి 11:54 వరకు, మరలా మధ్యాహ్నం 2:01 నుండి సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:26 వరకు, వర్షం తెల్లవారుజామున 3:38 నుండి 5:17 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 9:22 నుండి 11:02 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు 1855 సంవత్సరంలో శ్రీ యుక్తేశ్వర గిరి గారు జన్మించారు. ఆధ్యాత్మిక గురువు, ది హోలీ సైన్స్ రచయిత. 1922 సంవత్సరంలో కుర్రపాటి గంగాధరరావు గారు జన్మించారు. ఇతను నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కూడా. ఇతను కళావాణి అని సమాజ స్థాపకుడు. 1922లో నెల్లై ఎస్ ముత్తు తమిళనాడు చెందిన శాస్త్రవేత్త జన్మించారు. తమిళంలో సైన్స్ ఫిక్షన్ రచయిత. 1978 సంవత్సరంలో ఉపదష్ట సునీత గారు జన్మించారు. గాయని, డబ్బింగ్ కళాకారిణి. 1980 సంవత్సరంలో నమిత తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల నటి జన్మించారు. 1986 సంవత్సరంలో పెంటేల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారుడు జన్మించారు. 1906 సంవత్సరంలో భగవత్ సాహు భారత స్వాతంత్ర సమర యోధుడు జన్మించారు. 1980 సంవత్సరంలో నమిత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల నటి జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుని మనం మదర్ ఓషన్ డే అని చెప్పుకుంటాము. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈరోజు జరిగిన ఒక సంఘటన మనం చూసినట్లయితే 1267 సంవత్సరంలో అందరూ యూదులందరినీ గుర్తించడానికి వారికి ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉండాలని వియన్నాలోని చర్చి ఆదేశించడం జరిగింది. 1278 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని యూదులని చెరసాల్లో బంధించారు. 1427 సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని బెర్న్ నుండి యూదులని బహిష్కరించడం జరిగింది. 1947 సంవత్సరంలో ఇటాలియన్ నావిగేటర్ అమెరిగో వెస్పుతి నూతన ప్రపంచాన్ని కనుగొనడానికి తన మొదటి యాత్రని మొదలుపెట్టారు. 1857 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమం ఢిల్లీ దగ్గర ఉన్న మిరాట్ కాజన్ సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర యుద్ధం మొదలైన రోజు. 1857 మొదటి భారత స్వాతంత్రోద్యమం 10-11 20వ అశ్వదళం సమావేశమై అధికారులని ధిక్కరించి 3వ పటాలని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలిసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొఘలు చక్రవర్తి అయిన బహదూర్ షా II నివాసమైన ఎర్రకోటను ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీ సుల్తాన్గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా ఒత్తిడి చేశారు. బహదూర్ షా మొదట అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకొని తిరుగుబాటుకి నాయకత్వాన్ని వహించారు. 1908లో మదర్స్ డే మొట్టమొదటిసారిగా అమెరికాలో పడమటి వర్జీనియాలోని గ్రాస్టన్ అనే ఊరిలో జరిగింది. 1930 సంవత్సరంలో అమెరికాలో మొదటి ప్లానిటోరియం నక్షత్రశాలను చికాగోలో ప్రారంభించారు. అదేవిధంగా 1933 సంవత్సరంలో నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాన్ని తగలబెట్టడం జరిగింది. 1940 సంవత్సరంలో చర్చిల్ ఇంగ్లాండ్కు ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యారు. 1950 సంవత్సరంలో నెదర్లాండ్ నుండి అమెరికాకి మొదటి టెలెక్స్ పంపడం జరిగింది. అదేవిధంగా 1960 సంవత్సరంలో అమెరికాకు చెందిన జలగమి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి నీటి లోపల ప్రయాణం విజయవంతంగా ముగిసింది.
1963 సంవత్సరంలో పోప్ జాన్ 23కి బల్జాన్ శాంతి బహుమతి లభించింది. 1964 సంవత్సరం జాంబియా దేశపు అధ్యక్షుడిగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టడం జరిగింది. 1967 సంవత్సరంలో అమెరికా అణుబాంబుని నేవటా అనే చోట పేల్చి పరీక్షించింది. 1969 సంవత్సరంలో అపోలో 10 వ్యోమనౌక రోదసి నుండి భూమి ఎలా కనిపిస్తుందో చూసి మొట్టమొదటిసారిగా రంగుల చిత్రాలను తీసి పంపించింది. 1972 సంవత్సరంలో అమెరికా అణుబాంబుని నేవడా అనే చోట పేల్చి పరీక్షించింది. అదేవిధంగా 1976 సంవత్సరంలో బ్రిటిష్ రాణి లండన్లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది. 1983 సంవత్సరంలో అమెరికా సంయుక్త దళాలు గ్రెనేడాపై దాడి చేయడం జరిగింది. 1984 సంవత్సరంలో ఇథియోపియాకి అత్యవసర సహాయంగా ఐరోపా ఉదారంగా సహాయం చేయడం జరిగింది. 1994 సంవత్సరంలో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్ల జాతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇలా ఎన్నో అంశాలు మనకు ఈరోజు జరగడం జరిగింది. 2004లో ప్రపంచ లూపస్ దినోత్సవంగా మనం జరుపుకోవడం మొదలుపెట్టడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన అంశాల కోసము, నేటి పంచాంగం కోసము, అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వివరాల కోసము ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.